నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించకపోతే పేరు మార్చుకుంటారని చేసిన సవాల్కు కట్టుబడి ఉన్న ముద్రగడ పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకునేందుకు సిద్ధమైన కాపు నేత ముద్రగడ పద్మనాభం. కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు. కాకినాడ భానుగుడి సెంటర్లో విజయోత్సవాన్ని నిర్వహించి సంబరాలు జరుపుకున్న ఆ పార్టీ నేతలు. జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చిన పర్యావరణవేత్తలు, ప్రముఖులు. ఇక్కడి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పాఠశాల విద్యాశాఖ మరియు అటవీ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ రాజా ట్యాంక్ వివేకానంద పార్క్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అటవీ శాఖ అధికారిని ఎస్ భరణి మాట్లాడుతూ ప్రకృతి రక్షణతోనే జీవరాశుల మనుగడ సాధ్యమని అన్నారు. వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, పరిరక్షణ అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం కావాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కాకినాడ ఉప విద్యాశాఖ అధికారి కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని అన్నారు. అనంతరం జూన్ 2వ తేదీన జిల్లా స్థాయిలో నిర్వహించిన పర్యావరణ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో విశ్రాంతి శాస్త్రవేత్త వైశవ్ ప్రసాద్, రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు గోపి కాశీ విశ్వనాథ్, కార్యదర్శి అరిగెల బాబీ, గ్రంథాలయ అధికారి ములంపాక శ్రీనివాసరావు, జాతీయ బాలల సైనిక్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, ఎన్ వీరభద్రరావు, 183 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, పర్యావరణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే శుభాకాంక్షలు. ఈ రోజు ఇక్కడ ఎన్జీసీ నేషనల్ గ్రీన్ కార్ప్స్ వాళ్ళ కింద ఇక్కడ పిల్లలందరినీ చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. ఫర్ ద పాస్ట్ 1 వీక్ జరుగుతుంది. పిల్లలందరినీ కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళకి ఎన్విరాన్మెంట్ గురించి చాలా తెలుసుంది. మన కాకినాడ ఎన్విరాన్మెంట్ గురించి కూడా వాళ్ళకి మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. బట్ ఆ నాలెడ్జ్ ని ఎలా రైట్ గా ఛానలైజ్ చేయాలి, మన ఎన్విరాన్మెంట్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం ఈ నేచర్ లో ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్క హ్యాపీనెస్ ని కూడా ఎలా ఎంజాయ్ చేయాలి, దానికి ఈ ఎన్విరాన్మెంట్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది గురించి పిల్లలతో మాట్లాడడం జరిగింది. అండ్ హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే విషెస్ టు ఎవ్రీవన్. ఈ ఒక్క రోజు మాత్రం ప్లాంటింగ్ చెయ్యకుండా ఈ రోజు ప్లాంటింగ్ చేసిన ప్రతి ఒక్క చోట్లో కూడా నెక్స్ట్ 1 full year కి మెయింటైన్ చేయాలి అనేది మనం అందరు గుర్తుపెట్టుకుంటే ఈ ఎన్విరాన్మెంట్ డే అనేది చాలా సక్సెస్ గా అవుతుంది అప్పుడు. థ్యాంక్ యూ. పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించి పంపుతామని, ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని సవాల్ చేసిన ముద్రగడ పద్మనాభం తన మాట నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెర్లంపూడి తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పరాజయం పాలు కావడం విచారకరమని అన్నారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా సహించలేని రీతిలో కోట్లాది మంది పేదవారికి సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అన్నది అర్థం కాని పెద్ద ప్రశ్నగా ఉందన్నారు. సంక్షేమం కన్నా అభివృద్ధి కోరుకున్నారా, లేకపోతే వైసీపీని మించి కూటమి సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ప్రజలు నమ్మేరా అనేది ప్రశ్నార్థకమని అన్నారు. సంక్షేమ పథకాలకు ప్రజలు ఓటు వేయినప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ప్రజలు అవకాశం కల్పించారని భావిస్తున్నానని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన కూటమి నాయకులకు, అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో పవన్ కళ్యాణ్ ను ఓడించి పంపుతానని చేసిన సవాల్ మేరకు నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని అన్నారు. తాను ఓటమి చెందానని అన్నమాట ప్రకారం తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని అప్లికేషన్ పెట్టుకుంటున్నట్లు వెల్లడించారు. నమస్కారం అండి. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి.
కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. అంటే సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు ముగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటు అయినప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి తర్వాత ఉంటే చూసుకుని మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్ కి నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్ గా వారు దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్ గా వారిని తయారు చేయండి. అంతేగాని నన్ను మాటకి ఉప్మా పద్మనాభం అని అవమానించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా తండ్రిగా తాతగా దగ్గరించి కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం మాది అలవాటు. ఆ అలవాటుని తప్పుగా మీరు బోతలు చూపిస్తా ఉన్నారు. నీళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా, అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి నేను అర్థం చేసుకుంటా ఉన్నాను. రాజకీయ నడక జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉంటుంది, వారి వెనకాలే నేను నడుస్తాను అని చెప్పి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలని గౌరవించిన ప్రజలకి బాధతో చెప్పేది, మీరు మీకోసం కష్టపడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించకపోవడం అనేది చాలా బాధాకరమని ప్రజలందరికీ. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దరిద్ర రక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళా మందిర్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ నాగ నరసింహారావు పాల్గొనగా జేఎన్టీయూకే ప్రొఫెసర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, జీపీటీ లెక్చరర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, మైండ్ ట్రీట్ సీఈఓ నాగేంద్ర కుమార్ తదితర వక్తలు ప్రసంగించారు. మైక్రో ప్లాస్టిక్స్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అత్యంత ప్రమాదకరమని, అవి సముద్రాలలో కలవడం వలన జలచరాల ద్వారా మనలో కలుస్తున్నాయని అన్నారు. కనుక ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని కోరారు. పర్యావరణ హిత సమాజం కొరకు చెట్లను విరివిగా నాటాలి. మార్పు అనేది ముందుగా మన ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమానికి దరిద్ర రక్షిత సమితి సభ్యుడు గోపరాజు కృష్ణమోహన్ స్వాగతం పలుకగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సందీప్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో దరిద్ర రక్షిత సమితి ట్రెజరర్ సీమకుర్తి మురళి, సెక్రటరీ నరసింహరావు, వైస్ ప్రెసిడెంట్ పోలిసటి ఈశ్వర్రావు, సభ్యులు భావి, సోహన్, జశ్వంత్, లిఖిత, ప్రత్యూష్, మణికుమార్, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, ఎన్సీసీ క్యాండిడేట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, రిటైర్డ్ టీచర్ కరక రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య మండలి కాకినాడ వారు మరియు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడినటువంటి దరిద్ర రక్షిత సంస్థ స్థానిక సినిమా రోడ్ల గల శుద్ధీకరణ మండలంలో మన స్టూడెంట్స్ అంటే ఆల్ క్యాడెట్స్ నుంచి అంటే 4 వింగ్స్ నుంచి కూడా వచ్చారు. నేవీ మొత్తం వీళ్ళందరూ కూడా వచ్చారు. అదేవిధంగా ఇండస్ట్రీ నుంచి జనరల్ పబ్లిక్ అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ మంచి పర్యావరణ వేత్తల చేత ఆ వక్తల చేత వీళ్ళకి మన పర్యావరణం ఏ విధంగా నాశనం అయిపోయింది, మనం ఒక్కడమే మానవులు మాత్రమే ఈ పర్యావరణం నాశనం చేస్తున్నారు, దానికి సరిదిద్దుకునే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉందని వాళ్ళకి అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది. నేను అందరికీ ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన డెవలప్మెంట్ పేరుతోటి మన ఎర్త్ని రీషేప్ చేసేసి లా ఆఫ్ నేచర్ని మర్చిపోయి ముందుకు జరగడం జరుగుతుంది. కానీ ఇది ఈపాటికి ఎక్కువ ప్రమాదం అక్కర్లేదు. మన జనరేషన్ ముందుకు వెళ్ళాలన్నా కూడా పర్యావరణం హెల్దీగా ఉంటేనే ఉంటుంది. భావితరాల మాట తర్వాత ఉందో ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరు మన పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ప్రాథమిక బాధ్యత గుర్తిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నా పేరు సురేఖ, దరిద్ర రక్షిత సమితి అధ్యక్షురాలు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేయాలి. దరిద్ర రక్షణ సమితి ఈ మీటింగ్
పర్యావరణ శాఖ మరియు అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ కోరంగి మడ అడవిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ భరణి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు పర్యావరణ శాఖ అటవీ శాఖలు ఎంతో కృషి చేస్తున్నాయని అన్నారు. ప్రతి విద్యార్థి పర్యావరణంను ఆస్వాదించి ఏ విధంగా రక్షించుకోవాలో తెలుసుకోవాలని ఆమె సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని లేని పక్షంలో రానున్న కాలంలో మానవ జీవరాశులు మరింత ప్రమాదంలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు పర్యావరణ వ్యక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నదులు వెళ్లి సముద్రంలో కలిసిన చోటనే మడ చెట్టు జీవిస్తుందని, ఎక్కువగా కార్బన్ ను తీసుకొని ఆక్సిజన్ ను విడుదల చేసి ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, అందువల్ల మడ అడవులను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కాకినాడలో కోన ప్రాంత ఏరియాలో పచ్చదనం చాలా తక్కువ ఉందని, దానిపై దృష్టి పెట్టి అక్కడ పర్యావరణంకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ, నేషనల్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ చిలుకూరి రామ్ కుమార్, కాకినాడ పోర్ట్ ఆఫీసర్ ధర్మశాస్త్రం, SDFOT అనూష, FRO SSR వరప్రసాద్, పేసింగి ఆదినారాయణ, పిల్లారిశెట్టి రాజేశ్వరి, దుగ్గన బాబ్జీ, డాక్టర్ కిరణ్, ఆకుల శ్రీనివాస్, ఆట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రకరకాల చేపలని సో కాబట్టి సముద్రంలో బయోడైవర్సిటీ పెరగాలంటే, జీవం పెరగాలంటే, మత్స్య సంపద పెరగాలంటే మాడ ఫారెస్ట్ ఉండాలి. అలాగే ఎప్పుడైనా సముద్రం నుంచి ఉప్పును వస్తే, మీకు ఇదివరకు 77లో మీరు ఎవరు లేరు, 77లో ఉప్పును వచ్చినప్పుడు చాలా మంది దివసంలో చనిపోయారు, వేల మంది చనిపోయారు నీళ్ళు కొట్టుకుపోయి. అలాగే సముద్రం నుంచి ఉప్పును వస్తే దాన్ని ఆపగలిగే శక్తి మడమొక్కలుగా ఉంటుంది, పెద్ద గోడలు కట్టినా ఉండవు. కాబట్టి ఈ మడమొక్కల్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకతని ప్రపంచం గుర్తించి ఒక్క మడమొక్క ఉన్నా కూడా దాన్ని డీమ్డ్ ఫారెస్ట్ అన్నారు. నార్మల్గా ఫారెస్ట్ అనగానే ఫారెస్ట్ ఏరియా ఒకటి క్లాసిఫై అయి ఉంటుంది, దానికి ప్రభుత్వం దగ్గర నుంచి సరిహద్దులు ఉంటాయి, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటారు, రక్షిస్తారు. కానీ మడమొక్కల్ని ప్రపంచంలో ఎక్కడున్నా సరే మడమొక్కలకి మాత్రం ఎక్కడ మడమొక్క ఉంటే అది డీమ్డ్ ఫారెస్ట్. ఎందుకంటే సహజ సిద్ధంగా నదులు సముద్రంలో కలిసే చోట వచ్చిన మొక్కని, ఆ మొక్కను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని డీమ్డ్ ఫారెస్ట్ గా చేసి, అది ఆఖరికి సముద్ర ఒడ్డుని మీ సొంత జాగాలో ఇంటిలో మడమొక్కకు వచ్చినా సరే కొట్టే అధికారం మనకు లేదు. అలాగే చేసినందుకు బొంబాయిలో ఒక చిన్న కుర్రను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇక్కడేమో 100 ఎకరాలు మనకి మడమొక్కల్ని నాశనం చేసి పేదలందరికీ ఇల్లు అని ఇదివరకు పెట్టినప్పుడు గొడవ పెట్టింది ప్రభుత్వం గురించి కాదు. మడమొక్కలు మత్స్యకారులు రోడ్డెక్కి 4,000 మంది మత్స్యకారులు రోడ్డెక్కి ఇక్కడ ఆపండి అని కోవిడ్లో అన్నప్పుడు మనం దాన్ని రక్షించాల్సి వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉండడం మన ఫారెస్ట్ అదృష్టం, మన అదృష్టం. ఎందుకంటే చాలా మంది అధికారులు IASలు IPSలు అవుదాం అనుకుంటారు, కానీ IFS అవుదామని ఎక్కువ మంది అనుకోరు. ఎందుకు అనుకోరంటే అడుగుతో మనకేటి పని, పట్టణంలో ఉంటే హ్యాపీగా పిల్లలు చదువుకుంటారు, బాగుంటుంది అని అంటారు. కానీ IFS అనేది ఒక ప్యాషన్, ఫారెస్ట్ సర్వీస్ తీసుకోవడం అనేది ఒక ప్యాషన్. మెడిసిన్ ఎలాగైతే ప్యాషన్, మెడిసిన్ అంటే ఇప్పుడు వాళ్ళు కూడా డాక్టర్లు పల్లెటూర్లకు వెళ్ళడంలా, కానీ ఇదేంటంటే చాలా ప్యాషన్ ఉంటే కానీ చేయలేని కార్యక్రమం. నిన్న బర్నీ మేడం గారితో మాట్లాడి గత సంవత్సరంగా చేసింది, అలాగే మన రేంజర్ గారు వరప్రసాద్ గారితో మాట్లాడే సంవత్సరం నుంచి ఇక్కడ చేస్తున్న పనులు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ విషయాలు ప్రపంచానికి తెలియదు, రోజు న్యూస్ పేపర్లో ఎక్కడ ఇది కనపడటంలా. అసలు యాక్చువల్గా ఇది న్యూస్ పేపర్లో, ప్రపంచ న్యూస్ పేపర్లో అయ్యాల్సింది కోరంగి మడ మొక్కల్ని పలానా విలేజ్ వాళ్ళు, పలానా కమిటీ వాళ్ళు ఇలాగ తోవలు తవ్వి, కాలువలు తవ్వి మడ ఎదుగుదలకి దోహదం చేశారని చెప్పి వాళ్ళందరికీ అవార్డు ఇవ్వాలి, ప్రపంచ స్థాయి అవార్డులు ఇవ్వాలి. వాళ్ళకి చిన్నవాళ్ళు కాదు, చేసిన సాయం చిన్నది కాదు. ఇవాళ కాకినాడలో మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఇక్కడ మడ మొక్కలు బాగుండబట్టి. కాబట్టి ఇటువంటి సంపదను రక్షిస్తున్న మీరందరూ కూడా దేశ రక్షణకు ఎలాగైతే బట్టలు ఆఫీసర్లు అవుతారో నాకు తెలియదు. నేను ఎందుకు వస్తానంటే మీరు ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలా కనబడతారు. కొద్ది రోజుల్లోనే మీరు ఏదో డిగ్రీ చదివి ఆ తర్వాత సివిల్స్కి వెళ్ళి మీలో IASలు IPSలు వస్తారు. కాబట్టి యంగ్స్టర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మై మీటింగ్. నేను ఎప్పుడైనా ఎక్కడైనా జల్ బిరాదరిలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయన మొత్తం 126 దేశాల్లో తిరుగుతున్నారు ఇప్పుడు వాటర్ గురించి. ఆయన ఇప్పుడు కొత్తగా మేము స్టార్ట్ చేసింది ఏంటంటే ప్రపంచ అంటే పీపుల్స్ వరల్డ్ కమిషన్ నో ప్లానెట్ బి. థింక్ ఆఫ్ ఇట్. నేను తెలుగులో చెప్తున్నాను. మనం చేస్తున్న ఒక విషయంలో ఇంకొక ప్లాన్, ఈ ప్లాన్ లేకపోతే ఇంకొక ప్లాన్ అని చెప్పడానికే లేదు. ఎందుకంటే మనకు ఒకే ఒక భూమి, ఇంకొక భూమి అనేది లేదు. ఈ భూమికి ఒకే ఒక దారియే కాపాడడానికి ఉంది, అది మనం అందరూ కలిసి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. మన ఆశ కోసం మన అన్ని రిసోర్సెస్, ఇక్కడ ఉన్న అడవిలో ఉన్న ప్రతి రిసోర్సెస్ ని కూడా మన పిల్లలకి లేకుండా యూజ్ చేసేయకూడదు. అదే మనకు ఒకే దారి, వేరే దారి అనేది లేదు. ఫర్ ద స్టూడెంట్స్, థింక్ ఇట్ అగైన్, కీప్ రివైండింగ్ దట్ ఇన్ యువర్ మైండ్. దేర్ ఇస్ నో ప్లాన్ బి,
బికాస్ దేర్ ఇస్ నో ప్లానెట్ బి, రైట్? థింక్ ఆఫ్ వన్ థింగ్. ఈరోజు ఇప్పటి నుంచి మీరు వెళ్తున్నప్పుడు ఇంటికి how many ants are you seeing? Honeybees you are seeing, butterflies you are seeing, plants you are seeing. ఇదన్నీ చూడండి, థింక్ అబౌట్ దెమ్. ఎప్పుడు కూడా మనం గురించే కాదా ఆలోచించుతున్నాము, కొద్దిగా వాటిని గురించి కూడా ఆలోచిస్తాం ఈరోజు, రైట్? వీ విల్ థింక్ ఆఫ్ దెమ్. దీనికి ఏముంది, హౌ ఆర్ దే ప్రొటెక్టింగ్ అస్, ఆ నేచర్లో ఏమి డిజైన్ ఉంది, మ్యాంగ్రోవ్లో రూట్ ఎందుకు బయటలో ఉంది, మ్యాంగ్రోవ్లో రూట్ ఎందుకు బ్రిడ్జ్ లాగా ఉంది, ఇది అన్నీ ఆలోచించండి. మీకు గూగుల్ అనేది ఇప్పుడు చేతిలో ఉంది అందరికీ, నేను అందరు చెప్పాల్సిన అవసరమే లేదు. యూ విల్ లెర్న్ లాట్స్. ఒక్కసారి మీరు నాలెడ్జ్ రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్ అక్యుములేట్ చేసుకుంటే యూ విల్ డెవలప్ అ ప్యాషన్ టువర్డ్స్ ఇట్. మీకు ఆ ఇష్టం అనేది వచ్చేస్తుంది అడవి పైన ఆటోమేటిక్లీ. ఓకే, సో నెక్స్ట్ జనరేషన్ మీరు ఎలాంటి వరల్డ్లో ఉండాలి అనేది మీరే డిసైడ్ చేయగలుగుతారు. ఓకే, హోప్ఫుల్లీ నాలాగా మన జనరేషన్, నాకు ముందున్న జనరేషన్ కూడా ఈ పిల్లలకి ఒక మంచి ఉండడానికి ఒక సేఫ్ ప్లేస్, మనం ఏదేది హ్యాపీనెస్ ఈ ఎన్విరాన్మెంట్ లో ఆశించాం అది అన్ని కూడా వాళ్ళకు కూడా ఉండాలి అనుకుని దానికి మనం ఏం యాక్టివిటీస్ చేయాలో అది అన్ని చేస్తామని కోరుకుంటున్నాం. కాకినాడ రూరల్ వాకలపూడిలో గల శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో గల ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సోషల్ ఫారెస్ట్రీ డిఎఫ్ఓ ఎస్ అనూష, డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫార్మ్ జడ్జ్ చక్క సుసి, ఈషా ఉమెన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి, పిఆర్జేసీ ఆర్టీడీ ఫిజికల్ డైరెక్టర్ కె వీరభద్రరావు తదితరులు జెండా ఊపి పర్యావరణ పరిరక్షణ ర్యాలీ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మన భూమి మన భవిష్యత్, పర్యావరణంలో మానవుడు కూడా ఒక భాగం అనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. భూతాపం పెరగకుండా ఉండడానికి మొక్కలు నాటుటయే కాకుండా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇంటిలో ఉంచుకోరాదని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో స్త్రీ ప్రముఖ భూమిక నిర్వహిస్తున్నారని, నీడనిచ్చే వృక్షాలను పెంచితే పర్యావరణం కాపాడుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్ పేరూరి సూర్యబాబు అధ్యక్షత వహించగా ర్యాలీ వేదిక ఫంక్షన్ హాల్ సర్పవరం జంక్షన్ మీదుగా బోట్ క్లబ్ వరకు కొనసాగింది. ర్యాలీలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ లక్ష్మి, సత్యవతి, ఈషా ఉమెన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి, అనిసటి సత్యవతి, మండా మోహన్ కృష్ణ, కె వీరభద్రరావు, పేరూరి బాబ్జీ, దాట్ల శ్రీదేవి, చిర్ల లలిత, రెడ్డి సూర్య ప్రభావతి, వనమణి, కేసనకుర్తి సత్యబాబు, షేక్ అమీర్ భాషా తదితరులు పాల్గొన్నారు. మేడం ఓపెన్ మేడం జెండా వీడియో చేస్తున్నామా? ఓకే, ర్యాలీ స్టార్ట్ చేస్తాం. శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలని అవన్నీ ముందు మాట్లాడుకున్నాం. ప్రతిరోజు మనల్ని పర్యావరణం రక్షించుకోవడంలో స్త్రీలతో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని చెప్పచ్చు. ఎందుకంటే ఉదయం లేచి మొత్తం అన్ని పనులు చక్కబెట్టుకునేది మహిళలే. మొక్కలు నాటడం కానీ చూడడం కానీ నాకు తెలిసి పురుషుల పాత్ర దీంట్లో చాలా తక్కువే ఉంటుందని అనుకుంటారు. ఇప్పుడు మొక్కలు పెంచడం అంటే చిన్న చిన్న భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడారని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ రూరల్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నానాజీ విజయానికి కృషి చేసిన వారందరికీ తెలుగుదేశం పార్టీ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. ఒక దుర్మార్గుడైన జగన్ ను గద్దెదించడానికి ప్రజలందరూ తమ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించారని, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ స్థాయి ఫలితాలు గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రజల్ని ఇబ్బందులు పెడితే వారిచ్చే తీర్పు ఎలా ఉంటుందో ఈ ఫలితాలు బట్టబయలు చేశాయని అన్నారు. రూరల్ నియోజకవర్గంలో సీటు పొత్తులో
భాగంగా జనసేనకు రావడం వలన పార్టీ శ్రేణుల్లో కొద్దిగా అసహనం ఉన్నా అందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి కూటమి అభ్యర్థి నానాజీ గెలుపునకు కృషి చేశామని అన్నారు. 2019 అధికారం దూరమైన నాటి నుండి ఈ ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు అన్ని పార్టీ కార్యక్రమాలు చేశామని, పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లామని అన్నారు. సైకిల్ గుర్తు లేకుండా ఎలా వెళ్లాలి అని మదనపడ్డామని, తరువాత ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల్లోకి వెళ్లి ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు కృషి చేశామని అన్నారు. కార్యకర్తల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా అవన్నీ సరిచేశామని, పొత్తులో భాగంగా రాష్ట్రంలో 31 సీట్లు ఇస్తే కాకినాడ రూరల్లో చేసినట్టు మరెక్కడా చేసి ఉండరని, సీనియర్ నాయకుడి నుండి కార్యకర్త వరకు అందరూ కష్టపడ్డామని, కొంతమంది వక్రీకరించినా మేము నిబద్ధతతో పనిచేశామని అన్నారు. అత్యధిక మెజార్టీ వచ్చేలా కష్టపడ్డ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినకుండా రానున్న రోజుల్లో పార్టీ చూస్తోందని అన్నారు. ఈ గెలుపు ప్రజలది. ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రజల వద్దకు త్వరలోనే వెళ్లి కృతజ్ఞతలు తెలుపుతామని అన్నారు. కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చిందని, కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు చంద్రబాబు నడిపిస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబులు ప్రజలకు మేలు చేసేలా పరిపాలన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే జనసేన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఈవేళ నానాజీ గారు నెగ్గడం కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ వేళ 2014 నుంచి 2019 వరకు అభివృద్ధి చేసాం. ఆ అభివృద్ధి మీదే మేము ఓటు అడగడానికి కూడా వెళ్ళటం జరిగింది. సైకిల్ గుర్తు లేదమ్మా, ఈసారి గ్లాస్ వచ్చింది అని అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. అందరూ కూడా కొంచెం ఒక 10 రోజులు బాధపడిన తర్వాత అందరూ కూడా ఒక దారికి వచ్చి మా తెలుగుదేశం నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వివరించి చెప్పడం, తర్వాత మేము వెళ్తాం అందరూ కూడా గ్లాస్ వేసి ఇలా నానాజీ గారి విజయానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం అందరూ కూడా కష్టపడి పనిచేశారు. వారందరికీ కూడా పాదావందనం చేస్తున్నాం. మా భార్యాభర్తలు కూడా, ఎందుకంటే ఈ జనసేన సీట్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా చాలా బాధపడ్డారు మాకు రాలేదని. ఆ బాధ కూడా నిన్న అందరూ కూడా ఒకే మాట మీద బాధపడ్డారు. మా మనవడు కూడా నన్ను అడగటం జరిగింది. అంటే మా ఆఖరి బాబు వాళ్ళ అబ్బాయి 3వ సంవత్సరానికి అందరూ టీవీలో వస్తున్నారు, నానమ్మ తాతయ్య రాలేదని వాడు అడిగాడు. వాడికి కూడా రాజకీయం అంటే ఏంటో తెలిసింది. దాని మీద అందరం కూడా మేము బాధపడ్డాం. కానీ ఈవేళ మేము జనసేన క్యాన్వాసింగ్ చేసిన దాని మీద మాకు తృప్తిగానే ఉంది. పొద్దులో మా నాయకుడు చెప్పాడు కాబట్టి మేము కలిసి పనిచేస్తాం. అందరం కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే మేము అందరికీ హామీ ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా అమలు చేస్తాం. మా నాయకుడి దగ్గర కూడా వెళ్ళి కలుస్తాం, కలిసి అన్నీ కూడా చేస్తాం. అందరూ కూడా చేసిన వాళ్ళందరూ కూడా హామీలు ఇచ్చారు, అవన్నీ కూడా మేము నెరవేరుస్తాం. ఏది అయినా నానాజీ గారు మేము అందరం కలిపి పనిచేసి కాకినాడ రూరల్ విజయాన్ని సాధించిన వారందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటే నాకు ఈ అవకాశం ఇక్కడ ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. నెగ్గుతారు. ఏ ప్రభుత్వం వస్తుందని ఇప్పుడు వరకు కూడా ఏ విధమైన ఆలోచన కూడా ఎవరికి కలిగే విధంగా ఎలక్షన్ జరగల. కానీ ఎన్నికల దగ్గరకి గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం అవుతుంది, ఇక్కడ మా ఎమ్మెల్యే నెగ్గుతాడని ఒక కాన్ఫిడెన్స్ తోటి కార్యకర్త ఉన్నాడు. ఎలా దానికి సూచన ఏంటంటే ముందే ప్రెస్ మీట్లు పెట్టాం, ముందే దీనికి కావాల్సిన హంగామా అంతా కూడా తయారు చేసుకున్న, రేపు గెలుపుకి కావాల్సిన సరంజామం అంతా కూడా గత వారం రోజులు పెట్టి మేము అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. కారణం అక్కడ ప్రభుత్వం చేసిన చెడ్డ పనులకి, ప్రభుత్వంలో ప్రజలను వేధించినందుకు దీనికి పరిహారం ఓటన్న దాంతో ప్రజలు శిక్షించి మన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని ఒక నమ్మకం కలగజేశారు ప్రజలు. మీ ద్వారాగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, భారతదేశంలో స్వతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు అయిన తర్వాత ఇన్నాడికి ప్రజలు ఓటను హక్కుతోటి ఒక దుర్మార్గుడు పరిపాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తునిచ్చే విధంగా ఓటుని వేసినందుకు ప్రతి వారికి కూడా పాదాభినందనం చేస్తూ ఉన్నాం. కారణం వాళ్ళు అన్ని రకాల పార్టీలు అనేక రకాల ప్రోద్బలాలు చేసాం. అది ప్రెస్కి చెప్పవలసింది కాదు, అన్ని రకాలు కూడా చేసాం. వాళ్ళు చేసాం, మేము చేసాం. అందరి దగ్గర అన్ని సదుపాయాలు చేసిన ఓటు అనేది ఒక మంచి వ్యక్తికి వేయాలి, మంచి ప్రభుత్వంకి వేయాలని ఒక ఆలోచనతో మొట్టమొదటిసారిగా వేశారని అనుకుంటున్నాను. ఆ ప్రతిఫలమే ఇవాళ మీరు చూసారు. ఎప్పుడు కూడా మెజార్టీలు అన్నది ఎవరికో ఒకరికి ఒక 50,000-40,000 రావడం చూసాం తప్ప
ఎవడ పోటీ చేస్తే ఆడు 30,000, 40,000, 50,000, 70,000, 60,000, 90,000, 95,000 దాకా ఈ భారత రాజ్యాంగంలో ఎన్నికలు జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంతంలో ఎప్పుడు కూడా చూడాల. దీనికి ముఖ్య కారణం వ్యతిరేకత. జగన్ గారికి ప్రభుత్వానికి ఓటు వేయకూడదు, జగన్ గారు ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనే కాన్సెప్ట్ తోటి ఆల్టర్నేషన్ లేక ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ 95,000 ఓట్లు విశాఖపట్నం రావటం, మన నియోజకవర్గంలోని జిల్లాలోని 70,000 పవన్ కళ్యాణ్కి రావటం, 72,000 మనకు రావటం చూసాం. అత్యధిక మెజార్టీలు కాకినాడ రూరల్గా, కాకినాడ టౌన్ కానీ, పెద్దాపురం కానీ రకరకాల దిక్కున 35,000, 40,000, 50,000 ప్రతి వారికి రావడం జరిగింది. అది ఏంటంటే వ్యతిరేకత, పార్టీ మీద వ్యతిరేకత. ఆ వ్యతిరేకతను క్యారీ చేసుకున్నాం. ఏది ఏమైనా ఈ టైంలో ఎన్నికలకు వెళ్ళిన ప్రతి వారు అదృష్టవంతులు, ప్రతి వారు నెగ్గారు. అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ పూర్తి సపోర్టు గవర్నమెంట్ ఫారం చేయడానికి మాకు ఉంది. మరి భవిష్యత్తులో మరి బీజేపీ పార్టీతో పొత్తెట్టుకున్నాం కాబట్టి, కూటమితోటి పొత్తుంది కాబట్టి రాబో కాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారంతో మరి 3 పూలు 6 కాయలుగా రాష్ట్రం ముందుకెళ్తుంది, పరిపాలన బాగుంటుంది. పోలవరం కానీ, అమరావతి కానీ పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఒకరినొకరు అవగాహన చేసుకుని ముందుకెళ్తామని, అలాగే ఇచ్చిన సిక్స్ పథకాలు అన్నీ కూడా త్వరలోనే చేయటానికి ఒకటి నిర్ణయం చేసుకున్న నాయకుడు చేస్తాడని మా నాయకుడి మీద నమ్మకం ఉంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తప్పనిసరిగా మా కార్యకర్తలు మేము అందరం ఎప్పటిలాగే పొత్తులో ఉందని జనసేన సైనికులతోటి మీద వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు దూరం అయ్యేది లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు వాళ్ళ సహాయ సహకారాలు, మా సహాయ సహకారాలతో ముందుకెళ్ళి పరిపాలన చేస్తారు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించకపోతే పేరు మార్చుకుంటానని చేసిన సవాల్కు కట్టుబడి ఉన్న ముద్రగడ పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకునేందుకు సిద్ధమైన కాపు నేత ముద్రగడ పద్మనాభం. కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు. కాకినాడ బానుగుడి సెంటర్లో విజయోత్సవాన్ని నిర్వహించి సంబరాలు జరుపుకున్న ఆ పార్టీ నేతలు. జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చిన పర్యావరణవేత్తలు, ప్రముఖులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.